సార్ ఆమె దగ్గర ఒక ఐడియా ఉంది, సమత గారి దగ్గర ఐడియా ఉంది, సమత గారి దగ్గర ఐడియా ఉంది, సమత గారి దగ్గర ఐడియా చెప్పండి, మనం సంతోషపడదాం, అమలు చేద్దాం. ఇక్కడ సార్ అన్నారు 103 రూపీస్ అన్నారు. దీంట్లో మన స్టేట్ వ్యాట్ ఎంత ఉంది సార్? 32 రూపీస్, 32.4 రూపీస్ ఉంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ ₹3, ₹4 పెంచితేనే మీకు ప్రాబ్లం అయినప్పుడు 32 రూపీస్ అదర్ స్టేట్స్ కి కంపేర్ చేస్తే హైయెస్ట్ వ్యాట్ రేట్ తెలంగాణలో మాత్రమే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది. మరి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేట్స్ తగ్గించచ్చు కదా సార్? మీ వంతు కూడా ఒక వ్యాట్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా రేట్ అనేది తగ్గుతుంది కదా. ₹3 పెంచితేనే మీకు ప్రాబ్లం అయినప్పుడు ₹32.4% ఆ రేట్ కూడా తగ్గించండి. ఎట్ ద సేమ్ టైం మీరు అగ్రికల్చర్ స్పాయిల్ చేసింది ఎవరు సార్? ప్రొక్యూర్మెంట్ కి వాళ్ళు వెయిట్ చేసి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు చనిపోతున్నా కూడా స్పందించని గవర్నమెంట్ ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? మీ హ్యావ్ ఎంఎస్పి ప్రైస్ లో మీకు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని బ్యాక్స్ వరకు కూడా మీకు ఎవ్రీథింగ్ సపోర్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు, అన్ని ఫండ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేయట్లేదు? మీరు రైతులు ఎందుకు బాధపడుతున్నారు? మీరు వేవ్ ఆఫ్ చేస్తా అన్నా వాళ్ళ రుణమాఫీ ఎందుకు చేయట్లేదు? మీరు ప్రామిస్ చేసే వచ్చిండ్రు కదా. మీ వన్ ఆఫ్ యువర్ ప్రామిసెస్ ఇస్ లైక్ రుణమాఫీ చేస్తామని ఎంతవరకు చేశారు? దానివల్ల వాళ్ళకి రైతులకు కానీ టెనెంట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కి కానీ ఎంత ప్రెషర్ ఉన్నది? అగ్రికల్చర్ స్పాయిల్ అయిన సగం మీ వల్లనండి. అది తీసుకుపోయి మీరు ప్రైజెస్ పెరిగినాయి అంటే మీరు వ్యాట్ తగ్గించండి, 32 రూపీస్ లో తగ్గించండి. మీరెంత తగ్గిస్తారో చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు వ్యాట్ తగ్గించలేదు కాబట్టి దేశం మొత్తం మీద మీరు పెట్రోల్ రేట్ తగ్గించడం, బంగారం ఇంపోర్ట్ మీద ట్యాక్సులు వేయడం సమంజసం మీరు అనుకుంటున్నారా? విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటే మన రాష్ట్రంలో 35, 32, రాష్ట్రంలో ₹2 ప్రతి ఒక్కరు రైట్స్ ఎట్లా మాట్లాడుతున్నామో రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే తీసుకోవాలి. ఒక కండిషన్ వచ్చినప్పుడు ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం కూడా మన బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు మోదీ గారు ఏమన్నారు? 1 సంవత్సరం మాత్రమే తక్కువ కొనండి అన్నారు. కొనకండి అని చెప్పలేదు. బంగారం తక్కువ కొనండి. ఎందుకు అంటే ఈవెన్ మనము గ్లోబల్ గా చూసినా కూడా ఆర్నమెంటల్ ప్రైస్ మన ఇండియాకు ఎక్కువే వస్తుంది. సో ఆర్నమెంట్ పరంగా చేసుకొని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దానికి వాల్యుయేషన్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు మనము ముడి సరుకులు తీసుకొని గోల్డ్ ని కొనేసుకొని. మోదీ గారు గోల్డ్ ని అసలే కొనొద్దు అసలు అనే చెప్పలేదు. మీకు మోదీ గారు చెప్పింది 1 సంవత్సరం గోల్డ్ తగ్గించండి, కొనడం అనేది తగ్గించండి. దానివల్ల మన నిలువగా ఉండే డాలర్స్ అనేవి బయటికి పోతున్నాయి. అవి పోకుండా చూసుకుందాం. వీలైనంత వరకు సెల్ఫ్ సస్టైనబుల్ గా మనం ఉందాం. దీని పట్ల మన అందరికీ బాధ్యత ఉందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉంది, ప్రజలకు ఉంది, ఎవ్రీవన్. క్రైసిస్ వరల్డ్ లో ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనం రైట్స్ ని ఎట్లా డిస్కస్ చేస్తున్నామో రెస్పాన్సిబిలిటీగా కూడా మనం అంతే ఫీల్ అవ్వాలి. మాకు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్ వీ విల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీస్ టు బి ఫుల్ఫిల్డ్. సో మనం ఎంత చేస్తున్నాం? మన పరంగా మనము గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 32 రూపీస్ లో ఎంతవరకు తగ్గిస్తుంది? ఫస్ట్ అది మాట్లాడండి. మీరు అడగండి. మన మీ మాటలు బట్టి చూస్తే నాకు కూడా అర్థం అవుతుంది. నేను చెప్పనండి, మళ్ళీ అడ్డుపడ్డారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి కట్టే పన్నుల్లోనే, జిఎస్టీ లాంటి పన్నుల్లోనే వసూలు చేస్తున్నారు. లక్షల్లో వసూలు చేసి తెలంగాణ కంటే బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా, తెలంగాణ లాంటి విపక్ష పార్టీలు ఉన్న చోట ఇంకో రకం, ప్రభుత్వాలు ఉన్న చోట మేము కట్టే పన్నులు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులే మీరు ఇవ్వట్లేదు. మాకు ఆ విలువ ఆధారిత పన్ను కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉన్నది. కనీసం మేము మా కాళ్ళ మీద నిలబడుకుంటూ మా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుకుంటూ దేశంలో జీడిపి కన్నా రాష్ట్ర తెలంగాణ జిఎస్డిపి 2% మించి మేము ఇలా దేశ ప్రజలకు తలసరి ఆదాయాన్ని 4,19,000 వరకు తీసుకుపోయినాం. ఈ దేశంలో మీది నాది అందరు ఈ రాష్ట్రంలో ఆ విధంగా చేస్తుంటే మీకు వ్యాట్ ఎందుకు? అసలు మీరు సుంకాలు తగ్గియండి. కాంగ్రెస్ యూపీఏ 1, 2లో ఏ విధంగా పన్నులు వేయకుండా, ఇంధన సంస్థల పైన పన్నులు పడకుండా సంవత్సరానికి 1,00,000 కోట్లు ఏ విధంగా భరించినవో భరించండి. మీరు భరించండి. ఆ సుంకం తగ్గించిన ఈ సుంకం వ్యాట్ మేమెందుకు తగ్గించుకోవాలంటన్నా? ఇప్పుడు మీరు ఈ నిధులు ఇవ్వరు, మీరు పెట్టరు. మేము సొంత కాళ్ళ మీద విదేశీ పెట్టుబడులు తెచ్చుకుంటే ఓరవరు మీరు. అదేవిధంగా మీరు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు నైతిక హక్కు ఉందా వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు? ఇలా దేశ రైతాంగాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు. ఇలా దేశంలో పండిన పంట ఉత్పత్తులు కొనకుండా విదేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు భారతదేశ మార్కెట్లో వదిలితే దేశంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. దాని గురించి మేము మాట్లాడితే దానికి సమాధానం ఉండదు. అదే విధంగా ఇలా దేశంలో రుణమాఫీ అనే ఆ రోజు మీరు పార్లమెంట్ లో ఉండి రన్నింగ్ కామెంటరీ వద్దు, ఓపిక పట్టండి, సంయమనం పాటించండి.
ఆ రోజు రుణమాఫీ అని అంటే మీరేమన్నారు, నవ్వారు. ఆ రోజు రుణమాఫీ ఎట్ట చేస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 70,000 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు. మీరు సభ్యత పాటించండి, సభ్యత పాటించండి. అర్థం కాదు, మన ఇద్దరం మాట్లాడటం వల్ల అర్థం కాదు. కాబట్టి 14,000 కోట్ల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నాం, రైతులు రాజు చేసినాం మేము. అదే విధంగా మీరు నల్ల చట్టాలు తీసుకొస్తే వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇందాక విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ, 100 లోక్సభ స్థానాలు. రేపు బీజేపీని ఓడగొట్టి దేశంలో అధికారంలో వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏమంటారు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలే కాంగ్రెస్ సిద్ధాంతాలు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు ఉన్నా చెక్కు చెదరలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే కమ్యూనిస్టు విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్టీలు పనిచేస్తాయి. కాబట్టి 2 పార్టీలు ప్రజలకు అవసరం లేదనుకున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ చాలనుకున్నారు బీజేపీని ఓడించడానికి. కాబట్టే కాంగ్రెస్ పార్టీ నిలబెడుతున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం, అసలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసింది ఎవరండి? కమిటీ వేసి 2004 నుంచి 6 వరకు రియల్ మద్దతు ధర ఆ రోజు 2004, 5, 6 ప్రాంతంలో 500 రూపాయలు ఉంది కింటా బస్తా. మరి దాన్ని స్వామినాథన్ కమిషన్ ప్రకారం 50% పెంచాలంటే 1300 క్వింటాలు చేసింది ఎవరండి? కాంగ్రెస్ కాదా? మీరేం చేశారు? మద్దతు ధర ప్రకటిస్తున్నారు. చట్టబద్ధం ఎందుకు చేయరు మీరు? చట్టబద్ధం ఎందుకు చేయరంటున్నారు అంటే దళారు పాలు కావాలనే. మీ ఇనాం వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. ఇలా రైతులు ఇబ్బంది పడేది మా వల్ల కాదు, అక్కడ హమాలీలు లేకపోవటం వల్ల ఎక్కువ ఉత్పత్తి కావటం, వరి ధాన్యం ఎక్కువ ఉత్పత్తి కావటం, రైతులందరూ ఒకేసారి మార్కెట్ యార్డులకు ధాన్యం తీసుకురావటం వల్ల కొనుగోలు చేయటం, తూకం వేయటం వల్ల, జాగ్రత్తలు పాటించడం వల్ల కొంత జాప్యం అవుతుంది. మా తప్పిదం కాదు. అయినా మేము చెప్తున్నాం, చివరి గింజ వరకు, తడిచిన గింజ వరకు మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొంటామని. ఇప్పటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 5 లక్షల మంది రైతుల దగ్గర 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసినాం. బోనస్లు ఇస్తున్నాం. 1 ఎకరాకి 30 బస్తాలు పండితే 75,000 ఆదాయం వస్తుంది రైతుకి. ఈ వరి పండించడం వల్ల, బోనస్ ఇవ్వటం వల్ల, 500 బోనస్ ఇవ్వటం వల్ల 15,000 రూపాయలు అదనంగా రైతులు ఆపడతాడు. ఇది మానవతరాయ్, మీరిద్దరు 2 రాజకీయ పార్టీలకు సంబంధించి అధికార ప్రతినిధులే. అధికారం మీ దగ్గర ఉంది, కేంద్రంలో అధికారం వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే మన వ్యవసాయం గురించి బదలాయింపు కోరుతున్నారు ప్రజలు. అందుకే కేరళం దైవభూమి నుంచి కాంగ్రెస్ జైత్రయాత్ర కేదార్నాథ్ వరకు జరగబోతుంది. ఎందుకంటే 2018లో 303 స్థానాలు వచ్చిన మోడీకి 2024లో 400 వస్తాయంటే 240కే పరిమితం చేశారు. కానీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. రాహుల్ గాంధీ గ్రాఫ్ 42, 14లో 18లో 52, 24లో 100 స్థానాలు. రేపు జైత్రయాత్ర చేసి 450 స్థానాలపై చిలుకు సింగిల్ పార్టీ చూద్దాం. డెఫినెట్ గా చూద్దాం ఎంత జరగబోతుంది. ఒకసారి మన చర్చకు ప్రజలు చూస్తున్నారు లేని సార్, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు సమాధానం విధానాల్లో మీరు 450 రూపాయలు గ్యాస్ ఉంది మా పరిపాలనలో. రైట్, ఒకసారి మన చర్చని ఎకానమీ మీద తీసుకెళ్దాం. ప్రజల కోసం మాట్లాడదాం సార్. తప్పకుండా. యాక్చువల్గా భారతదేశం ప్రభుత్వాన్ని ఉంచుతారా? ప్రజల్ని కాపాడే ప్రభుత్వాలు